వృషభ రాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి జీవితంలో కష్టాలు రావడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్లే మీ జీవితంలో రోజు రోజుకి కూడా కష్టాలు అనేవి పెరిగిపోతూ వస్తున్నాయి. అవేంటో తెలుసుకొని వెంటనే ఆ తప్పులు సరిదిద్దుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక పరంగా కానీ కుటుంబ విషయంలో కానీ అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా వ్యాపార ప్రదేశంలో శ్వేత ఆంజనేయ స్వామి పటాన్ని కనుక పెట్టుకున్నట్లయితే వ్యాపార పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అలానే వ్యాపారానికి సంబంధించి నరదిష్టి నరఘోష యంత్రాలు ఖచ్చితంగా ఉంచుకోవాలి. వ్యాపార ప్రదేశాల్లో ఎవరైనా నిమ్మకాయలు కానీ లేకపోతే ఎండు మిరపకాయలు దిష్టికి సంబంధించిన వస్తువులు వేస్తూ ఉన్నట్లంటే తరచూ వ్యాపార ప్రదేశంలో కనిపిస్తూ ఉన్నట్లయితే అటువంటి వాటి నుండి బయటపడడం కొరకు ఒక పరిహారాన్ని చెయ్యండి. ఒక కోడిగుడ్డు తీసుకుని దాన్ని కుడి చేతిలో పెట్టుకుని ఎడం చేతి వైపుగా 3 సార్లు దిష్టి కింద తీసి దాన్ని మీ వ్యాపార ప్రదేశం ముందు పగలగొట్టండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే వ్యాపార ప్రదేశంలో ఎలాంటి చెడు ప్రయోగాలు జరిగినా వాటన్నిటినీ కూడా సులభంగా తిప్పికొట్టవచ్చు. అయితే వృషభ రాశి వారు కొంచెం మెతక స్వభావం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా వివాదాలకి చాలా దూరంగా ఉంటారు. జీవితంలో చాలా వరకు కూడా ఒడిదుడుకులు అనేవి వీరు లేకుండా చూసుకుంటారు. ప్రతి దాన్ని కూడా ముందుగానే ప్లానింగ్ చేసుకుని ఆ ప్లానింగ్ పరంగా వెళ్తూ ఉంటారు. తొందరపాటు ప్రయత్నాలు తొందరపాటు నిర్ణయాలు ఏవైతే ఉంటాయో చాలా వరకు కూడా దూరంగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇతరులు బాధ పెట్టడం ఇష్టం లేక వీరే కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు. అంటే వారి యొక్క మాటకి ఎదురు చెప్పలేరు. కానీ దీన్ని కొంతమంది అదనుగా తీసుకొని వారిని ఏడిపించడానికి ప్రయత్నిస్తారు. అంటే వృత్తిపరంగా కానీ ఉద్యోగ విషయంలో కానీ వారిపై ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటారు. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నట్లయితే వెంటనే వారిని దూరం పెట్టండి. వారి మాట వినకపోవడమే మంచిది. లేకపోతే మానసికంగా మీకు తెలియకుండా వారి వల్ల ఇబ్బందులు అనేవి పెరిగిపోతాయి. అలానే వృషభ రాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. అంటే విద్య పరంగా మీరు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు అనుకూలించడం, విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు ప్రవేశ పరీక్షలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అనేది సాధించడం, విద్యార్థులకు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో అనుకూలమైన మార్పులు అనుకూలమైన ఫలితాలు కనిపించడం. అయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో కొన్ని నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ పరిచయాల వల్ల మీ విద్యా జీవితం మరింత అభివృద్ధి చెందుతుంది. వారు ప్రతిసారి కూడా క్లిష్టమైన సమయాల్లో మీకు తోడుగా ఉంటూ కావలసిన సలహాలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. ఉద్యోగ పరంగా కొంచెం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కొంతమంది దగ్గర అయితే పనిచేసి ఉంటారు. మీరు పని మొదలుపెట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు వారి దగ్గర పనిచేయడం విశ్వాసంతో వారితోనే ఉండుంటారు. అయితే వారు మీకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం కానీ లేదా అభివృద్ధి పరంగా మీ యొక్క అభివృద్ధికి ఆటంకాలు కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే వారిని ఎదిరించి బయటకు రావడమే మంచిది. అలానే ఉద్యోగ రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు బాగానే కలిసి రాబోతున్నాయి. అయితే మీరు నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి ఏంటో తెలుసుకొని వెంటనే జాగ్రత్త పడండి. ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే ఆర్థికంగా కానీ లేకపోతే కుటుంబ విషయాల్లో కానీ ఎక్కువగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి దేవుడు పటాలు కానీ లేదా ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి సరిగ్గా పరిశీలించండి. వాటిలో ఏవైనా చిన్న గీత పడినా లేదా విరిగిపోయినా అటువంటి వాటిని వెంటనే తీసేయండి. ముఖ్యంగా దేవుడి ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో అస్సలు చిన్న బీట కానీ లేకపోతే ఎటువంటి నష్టం కానీ వాటికి జరగకూడదు. ఈ విధంగా పాడైపోయినటువంటి దేవుడి ఫోటోలు మనం పూజించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తులు మన ఇంట్లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వెంటనే వాటిని చూసుకొని ఏవైనా బాగాలేనట్లయితే వాటిని తీసేసి కొత్త ఫోటోలు తెచ్చుకోవడం మంచిది.
అలానే ఇంట్లో పావురాలు గూడు పెడుతున్న అటువంటి వాటిని అస్సలు ఉంచకూడదు. తరచూ ఇంట్లో పావురాలు గూడు కడుతున్నా, ఇంటికి వస్తున్నా కూడా ఇది అశుభానికి సంకేతకంగా చెప్పుకోవచ్చు. రోగాలు అనేవి పెరిగిపోతాయి. ఆరోగ్యపరంగా కొత్త సమస్యలు అయితే ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా పావురాలు గూడు కట్టకుండా చూసుకోండి. అలానే ఇంటి వెనక తేనె పట్టులు పట్టడం, ఇది కూడా అశుభానికి సంకేతకంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా తేనె పట్టు పట్టడం, కందిరీగలు ఉన్నట్లయితే మీకు మనశ్శాంతి అనేవి ఉండదు. అవి చెవిలో ఎలా అయితే జొర్రితే మనకి శబ్దం అశాంతి కింద అనిపిస్తుందో, అలానే ఇంట్లో కూడా చికాకులు కానీ, వ్యాపార పరంగా గొడవలు ఇవన్నీ కూడా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. మరొక ముఖ్యమైన తప్పు ఏంటంటే, మీరు తెలుసో తెలియకో ఇంటికి ఎవరైనా దానం కొరకు వచ్చినట్లయితే మీరు పనుల్లో ఉండటం వల్ల లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా వారికి దానం చేయకుండా తర్వాత రండి అని, లేకపోతే పక్కకు వెళ్ళండి అని ఇలా చెప్పి ఉంటారు. దీనివల్ల కూడా మీకు సమస్యలు అయితే పెరుగుతున్నాయి. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్న దానిలో ఇంటికి వచ్చిన వారికి లేదు అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి దానం కానీ, మంచి పని ఏదైతే ఉందో దాని పుణ్యఫలం మాత్రం ఎక్కడికి పోదు. ఆ పుణ్యఫలం అంతా కూడా మనకి కష్టకాలంలో కానీ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఆదుకుంటుంది. ముఖ్యంగా ఈ దానాన్ని మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. వీలైనంత వరకు కూడా సమాజ సేవలో అధిక సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. అలానే ఈ రాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో అవకాశాలు కొంచెం తక్కువగానే వస్తాయి. వచ్చిన దానిలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. అంతేకాని ఇంకా అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టుకుని ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. వృత్తి పరంగా కూడా మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే పొందుతారు. అలానే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరికి కూడా మధ్యవర్తులుగా డబ్బు ఇవ్వడం కానీ, లేకపోతే డబ్బు ఇచ్చే వ్యవహారాల్లో మధ్యవర్తులుగా కానీ, హామీ సంతకాలు కానీ చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో వాటి ద్వారానే మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో చిన్న సమస్యలు వచ్చినా వాటిని బయటకు చెప్పకండి. అలానే దంపతుల మధ్య ఉన్నటువంటి విషయాలు బయటకు చెప్పడం వల్ల మీ యొక్క అన్యోన్యత దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో శుభవార్తలు వినబోతున్నారు. కుటుంబంలో ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.